రామరాజు సంతోషంగా ఉండడం చూసిన భద్రావతి రామరాజు చిన్న కూతుర్ని ప్రేమ పేరుతో ట్రాప్ చేసి పెళ్లి చేసుకోమని విశ్వకి చెప్పడంతో ఇవాల్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది. రామరాజు, వేదవతి, చిన్న కూతురు అమూల్య బయట కూర్చుని నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. భద్రావతి బయట నిల్చుని నవ్వుకుంటూ సంతోషంగా ఉన్న రామరాజుని చూసి, మా ఇంట్లో నవ్వులు దూరం అవ్వడానికి, మీ ఇంట్లో నవ్వులు ఇక్కడి వరకు రావడానికి కారణం నువ్వేరా అని బాధగా ఏడుస్తుంది. ఇంతలో విశ్వ వచ్చి, ఏమైందత్తా, ఎందుకేడుస్తున్నావు అంటే, నా బాధ, నా ఏడుపు ఇప్పుడుది కాదురా, 25 ఏడుస్తూనే ఉన్నాను. నా చెల్లి దూరమైంది, ఇప్పుడు నా మేనగోళ్లు దూరమైంది అని కన్నీరు పెట్టుకుంటూ ఉంటుంది. విశ్వ అత్తతో, మనం పోయే వరకు మన బాధ పోదొత్తా, ఆ రామరాజు మీద పగ తీర్చుకునేలా మనం ఏం చేయలేం అనంటాడు. అందుకు భద్రావతి, నువ్వు చెప్పింది నిజమేరా, వాణ్ణి ఆ రోజు శిక్షించకుండా నేను తప్పు చేశాను. అందుకే మనం ప్రేమని దూరం చేసుకున్నాం. వాడు అక్కడ నవ్వుకుంటే మనం బాధపడుతున్నాం. అందుకే నేను నిర్ణయానికొచ్చాను. అందుకు నువ్వొకటి చెయ్యాలి. ఆ రామరాజు చిన్న కూతురు అమూల్యను నువ్వు పెళ్లి చేసుకోవాలి. దాంతో నువ్వు కాపురం చేయడానికి కాదురా, మనం పడుతున్న బాధ వాడు పడ్డానికి. అది మన ఇంట్లో పెట్టే కన్నీళ్లు, అది మన ఇంట్లో పడే బాధ వాడు చూడలేక గుండె పగిలి చావాలి. ఆ ధీరజ్ మన ప్రేమని ప్రేమ పేరుతో పెళ్లి చేసుకున్నట్లే నువ్వు కూడా ఆ అమూల్యను ప్రేమ పేరుతో ట్రాప్ చేసి పెళ్లి చేసుకో అనంటుంది. విశ్వ సరే అంటాడు. ప్రేమ డల్లుగా కూర్చుని కళ్యాణ్ గురించి ఆలోచిస్తూ ఉంటే వేదవతి, నర్మదలు చూసి, ప్రేమ అలా కూర్చుని ఆకాశంలో ఎన్ని నక్షత్రాలుంటాయి, మన ప్రేమ చందమామలా ఉంటుంది, ఆ చందమామ కిందికి రాదు, వెన్నెలు కూడా భయపడిపోతుంది అంటూ ప్రేమను అత్తా కోడళ్లు నవ్వించేస్తారు. 2 రోజులుగా చూస్తున్నా, ఏదో బాధపడుతున్నావు, ఏమైంది? మన ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్ కదా, ఏమైందో చెప్పు అని అడుగుతారు. మేనత్తంటే అమ్మకంటే ఎక్కువ, మరి నీ బాధ ఈ అమ్మకి చెప్పకపోతే ఎలా అని అంటుంది వేదవతి. ప్రేమ ఏం చెప్పకుండా పక్కకి వెళ్లిపోతే నర్మద వెళ్లి బాధైనా కన్నీరైనా త్వరగా దించేయకపోతే ఆ బాధ నరకం కంటే ఎక్కువైపోతుంది. ఏమైందో చెప్పు అని అడుగుతుంది. ప్రేమ మనసులో, ఈ రోజు నేను ప్రాణంతో ఉన్నానంటే అది మీ వల్లే. నా ప్రతి బాధ, కష్టం మీకు చెప్పుకోవాలి. మామయ్య దృష్టిలో మరోసారి మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. నా వల్ల మీరు మరోసారి బాధపడకూడదు అని అనుకుంటుంది. నాకేం బాధల్లేవు, ఎగ్జామ్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను అంటే అన్నానంటారు కానీ ఈ మనుషులకు మహా కంగారు సుమి అని నవ్వించేస్తుంది. ఇప్పుడు ప్రశాంతంగా ఉందని వేదవతి ప్రేమను పట్టుకుని ముద్దాడుతుంది. నర్మద కూడా ప్రేమను హగ్ చేసుకుంటుంది. రామరాజు లెక్కలు చూసుకుంటుంటే వళ్లి తొంగి తొంగి చూస్తూ ఉంటుంది. ఇద్దరు భలే దొరికేశారు. ఇద్దరి సంగతి మామయ్యకి చెప్పేసి ఇక నా ముందు తల ఎగిరేయకుండా కొమ్ములు విరిచేస్తా అని అనుకుంటూ రామరాజుకు చెప్పాలని వెళుతుంది. అంతలోనే పక్కా సాక్ష్యాలతో నిరూపించాలని అనుకుంటుంది. నర్మద తల రుద్దుకుంటూ ఉంటే, నీ నవ్వుల తెల్లదనాన్ని జాజిమల్లి అడిగింది అని పాటలు పాడుతూ నర్మదని హగ్ చేసుకుంటాడు. టవల్ ఊడిపోయింది, జాగ్రత్త అని నర్మద గాలి తీసేస్తుంది. సాగర్ సిగ్గుతో పారిపోయి మళ్లీ డ్రెస్ మార్చుకొనొచ్చి ఒక్కటివ్వు అని ముద్దడిగితే నర్మద చెంప మీద ఒక్కటిస్తుంది. ఇద్దరు గదిలో రొమాన్స్ లో ఉంటూ చెరో డోర్ పట్టుకుని ముద్దు పెట్టుకోవడానికి దగ్గరకొస్తూ ఉంటారు. ఇంతలో వళ్లి వచ్చి డోర్ తీస్తుంది. సాగర్ సిగ్గుతో ముఖం తిప్పుకుంటాడు. సారీ డిస్టర్బ్ చేశాను అని నర్మదతో మాట్లాడాలి అంటుంది. సాగర్ ఇప్పుడే మాట్లాడాలా, ముద్దు గోవిందా అనుకుంటూ మాట్లాడుకోండి అని వెళ్లిపోతాడు. వళ్లి సాగదీస్తూ, సాగర్ పరీక్ష రాశాడు కదా అని అడుగుతుంది. నర్మద షాక్ అయిపోతుంది. దాంతో ఇవాల్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.